Hi friends, this is Rafi. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం ఏదో చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పేరు వచ్చి 55,647 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజింగ్లో జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. మార్కెట్ 56,000కి దగ్గర 56,000కి వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా మీకు ఆల్రెడీ టార్గెట్ ఇంటర్డే బేసిస్లో టార్గెట్ నేను చెప్పడం జరిగింది. ఆ టార్గెట్ దగ్గర మనకి మార్కెట్ అచీవ్ అయింది. ఈ లెవెల్ దగ్గర నియర్ లెవెల్ అంటే 0.78 పాయింట్స్ నియర్ మనకి దగ్గర వెళ్ళలేదు కానీ నో ప్రాబ్లం. మనకి నియర్ అంటే మనకి 20 నుంచి 30 పాయింట్స్ మనకి నియర్ కూడా అనొచ్చు మనం. సో 7 పాయింట్స్ కాబట్టి మనం లెక్కలేదు. సో మార్కెట్ అయితే 56,000 నుంచి అయితే నేనైతే ప్రాఫిట్ బుక్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇంటర్డే బేసిక్లో అంటే 55,500 నుంచి లెవెల్ మనకి బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన వెంటనే మనం 56,000కి వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా చెప్పడం జరిగింది. అదే లెవెల్లో మార్కెట్ మనకి నేను ప్రాఫిట్ బుక్ చేయడం కూడా జరిగిందన్నమాట. అయితే మనకి మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం కొద్దిగా ఓవర్ వాల్యుయేషన్లోకి ఉందన్నమాట. సో దీన్ని కన్సల్టేషన్ చేయాలి. ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను, సోమ మంగళ బుధ గురువారాలు ఎప్పుడైనా సరే మార్కెట్ కొద్ది కన్సల్టేషన్ మోడ్లో రావాలా, వస్తే మరీ మంచిదని మనం చెప్పడం జరిగింది. హెల్దీ కరెక్షన్ రావాలన్నమాట. ఆ హెల్దీ కరెక్షన్స్ 60 డిగ్రీలో కానీ 90 డిగ్రీలో మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఇంకా మంచిది. ఒకవేళ 120 డిగ్రీలో మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. మార్కెట్ కొద్దిగా సెల్లర్స్ మెల్లమెల్లగా ఎంటర్ అవుతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. 130 డిగ్రీలో ఫాలో అవుతే, అలా కాకుండా మార్కెట్ కొద్దిగా 60 డిగ్రీలో 50 డిగ్రీలో మార్కెట్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో హెల్దీ కరెక్షన్ వైపు మనం చూస్తున్నాం. అది కూడా వాల్యూమ్ మనం కన్సల్టేషన్ చేసుకుంటాం కాబట్టి వచ్చిన వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ హెల్దీ కరెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనకి మార్కెట్ మనకు ఆ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చినట్టే మరి బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఒకవేళ అదే విధంగా హెల్దీ కరెక్షన్ ఈ వారం వస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్ మాత్రం మళ్ళీ ఆల్ టైమ్ హైని టచ్ అయ్యే పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ కనబడుతుంది అన్నమాట. ఓకేనా. అయితే మన ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అని కూడా చెప్పడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ ఉందన్నమాట. అది మనకి మార్కెట్ కొద్దిగా సైడ్ జోన్లోకి రావడం జరిగింది. అంటే కొద్దిగా సైడ్ జోన్లో మార్కెట్ ఇంటర్బేసిక్ ఉంది. ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్గా రేపు మాత్రం మార్కెట్ డౌన్ఫాల్కి అయితే కొద్దిగా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్ కొద్దిగా ఎక్కువ ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఎంత వెళ్ళటం కూడా మంచిది కాదనమాట. సో దాని గురించి మాత్రం కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో వస్తే మరీ మంచిది అనమాట బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ కన్సల్టేషన్ మోడ్లో వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ మన సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ అగైన్ మనకి మార్కెట్ మనకు కనబడుతుందన్నమాట. ఈ లెవెల్ దగ్గర రావాలి మార్కెట్ వచ్చి 54,000 నియర్ 54,000 నుంచి 53,500 నుంచి 54,000 సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ కొద్దిగా హెల్దీ కరెక్షన్ వైపు వస్తే మనం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అది కూడా 60 డిగ్రీలో 90 డిగ్రీలో మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు వస్తే, అలా కాకుండా 120 డిగ్రీలో మార్కెట్ హెల్దీ కరెక్షన్ అనలేము మనం. 120 డిగ్రీలో మార్కెట్ ఫాలో చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మనకు వచ్చిన మార్కెట్, ఎందుకంటే అక్కడ వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటే మాత్రం మార్కెట్ సెలర్స్ మళ్ళీ ఎంటర్ అవుతున్నారని చెప్పి మార్కెట్లో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అయితే రేపు మాత్రం మనకి కొద్ది లెవెల్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మనకి చూడండి, మనకి రేపు మనకి రెసిస్టెంట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం 56,000 దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. మనకి 56,000 దగ్గర నుంచి కొంచెం కరెక్ట్గా వస్తుంది. 56,000 నుంచి మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. అదేవిధంగా మనకు సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్ ఒకసారి మనకి మార్కెట్ ఒకటి అటెంప్ట్ చేస్తుంది, ఇంటర్డే బేసిక్లో అటెంప్ట్ చేసి కొద్దిగా హోల్డ్ అవుతుంది అనమాట. నియర్ 55,000 దగ్గర నుంచి లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి డెఫినెట్గా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చి మనకి ఈ లెవెల్ని అటెంప్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. సో ఓకే, దాని గురించి మనకి ప్రాసెస్ అయితే మనకి ఒకవేళ మార్కెట్ కొద్దిగా హెల్తీ కరెక్షన్ వైపు రేపు వస్తే మాత్రం రేపు నుంచి రావాలని నా అంచనా ప్రకారం మార్కెట్ రేపు ఎల్లుండిలో కొద్దిగా డౌన్ఫాల్ వస్తే మాత్రం కొద్దిగా మనం మార్కెట్లో కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీ మళ్ళీ ఇచ్చినట్టే మార్కెట్. లేని పక్షంలో మార్కెట్ మనకి బబుల్లా ఉంది. చాలా జాగ్రత్తగా మనం ఏ క్షణంలో పెరిగే అవకాశం అయినా ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీ జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మీకు చెప్పాను, నిఫ్టీ పెంచాలి కాబట్టి బ్యాంక్ నిఫ్టీని పెంచేస్తున్నాను అని చెప్పి అనుకుంటే మాత్రం నిఫ్టీ అయితే కొద్దిగా బాగానే ఉంటుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక డేంజర్లో జోన్లో ఉన్నట్టే కూడా ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి, ఎందుకంటే రానున్న రోజుల్లో మనం మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో
సో ఒకవేళ మార్కెట్ రేపు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి మళ్ళీ మార్కెట్ 56,000 అబోవ్ ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం అది పర్ఫెక్ట్ వాల్యూమ్తో బ్రేక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మరీ చెప్తున్నాను, ఎందుకంటే మార్కెట్ 56,000 నుంచి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇలా పర్టికులర్ వాల్యూమ్తో బ్రేక్ చేస్తేనే ఈ లెవెల్ బ్రేక్ అయినట్టు, లేదంటే మాత్రం మనం కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ వైపుకి వచ్చేస్తారనమాట. ఇది మరీ చెప్తున్నాను, గ్యారంటీకి మనకి జరిగే అవకాశం ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ కూడా మీకు మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. ఒకవేళ 56,000 పర్ఫెక్ట్ వాల్యూమ్తో క్రాస్ అవ్వకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని ఒక సెల్లింగ్ వైపు తీసుకొచ్చి మన సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ దగ్గరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. డైరెక్ట్గా మళ్ళీ ఈ లెవెల్ కొద్దిగా కన్సల్టేషన్ చేసుకున్న తర్వాత మనకి మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చే ఉంది. అంటే రేపు రావడం కాదు, రేపు కూడా కొద్ది మార్కెట్ కొద్ది వాలిటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, విత్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఒకవేళ 56,000 మనకి మార్కెట్ క్రాస్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనం రేపు కానీ ఎల్లుండి కానీ 57,000ని మనకి చూస్తామన్నమాట. అది కూడా ఏంటి, 56,000 పర్ఫెక్ట్ వాల్యూమ్తో మనకి బ్రేక్ చేయాలి. అది కూడా ఇది మాత్రం పాయింట్ మాత్రం నోట్ చేసుకోండి. 56,000 దగ్గర మాత్రం సెలర్స్ ఉన్నారు. ఈ లెవెల్ బ్రేక్ చేయాలంటే పర్టికులర్ వాల్యూమ్ కావాలి. ఆ వాల్యూమ్తో మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డైరెక్ట్ మనకి ఈ లెవెల్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. లేని పక్షంలో మనం కన్ఫ్యూజ్ చేసి మార్కెట్కు సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, ఇది పైన గుర్తు చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ ఈరోజు మనకి 24,167 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ నిఫ్టీలో కొద్దిగా రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం, మనకి రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళాలి కూడా చెప్పడం జరిగింది. ఇంత ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తున్నాను. ఈ లెవెల్ దగ్గరికి వచ్చి ప్రాఫిట్ బుకింగ్ అయితే నేను చేసుకోవడం జరిగింది. మన లెవెల్ అయితే అటెంప్ట్ కూడా అయ్యిందనమాట. మార్కెట్ హోల్డింగ్లో కూడా నేను స్క్వేర్ ఆఫ్ చేయడం జరిగింది, ఇంట్రాడే బేసిక్లో కూడా స్క్వేర్ ఆఫ్ చేయడం జరిగింది అనమాట. అయితే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్కి రావాలి. సెల్లింగ్ అంటే హెల్దీ కరెక్షన్ వైపు రావాలంట. ఆ హెల్దీ కరెక్షన్ వైపు వచ్చినప్పుడు మార్కెట్ కొద్దిగా మన వాల్యూమ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోవాలి, లేదంటే మనకు ఫేక్ వాల్యూమ్ కూడా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఫేక్ వాల్యూమ్ ఐడెంటిఫై చేయలేకపోతే మాత్రం మనం దెబ్బపోతాం. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ మూడ్లో కాకుండా కొద్దిగా సెల్లింగ్ మూడ్లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే ఫేక్ వాల్యూమ్ వచ్చిన తర్వాత ఫేక్ అంటే అది రాంగ్ కదా అని చెప్పి మనం అనుకుంటాం. ఫేక్ వాల్యూమ్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. దాంట్లో కూడా మనకి ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మార్కెట్ అంటే ఈజీ కాదు, మార్కెట్ అర్థమయ్యేది అది చాలా అంత ఈజీగా అర్థమైపోతే ప్రతి వీధిలో కూడా అంబానీ అదానీ లాంటి వాళ్ళు కోటీశ్వర్లు ప్రతి వీధిలో 10 మందికి 9 మంది ఉంటారన్నమాట. సో అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. మార్కెట్ అనలైజ్ చేయాలి, ఫేక్ వాల్యూమ్స్ ఐడెంటిఫై చేయాలి, పర్ఫెక్ట్ వాల్యూమ్ ఐడెంటిఫై చేయాలి, నార్మల్ వాల్యూమ్స్ ఐడెంటిఫై చేయాలి, రన్నింగ్ అవే వాల్యూమ్స్ ఐడెంటిఫై చేయాలి, మూమెంటం వాల్యూమ్ ఐడెంటిఫై చేయాలి, రాంగ్ మూమెంటం వాల్యూమ్ ఐడెంటిఫై చేయాలి. ఇలా చాలా వాల్యూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం రానున్న రోజుల్లో చెప్పుకుందాం. ఇప్పుడు మీకు చెప్తే మాత్రం మీకు క్లమ్జీ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ మార్కులు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక సెల్లింగ్ ప్రెజర్, కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అంటే మరి దారుణంగా సెల్లింగ్ కాదు ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దిగిన సెల్లింగ్ అని కాదు, కొద్దిగా హెల్దీ కరెక్షన్ వైపు రావాలా. ఓకేనా, సో హెల్దీ కరెక్షన్ వైపు ఇప్పుడు మార్కెట్ వచ్చినప్పుడు మనం డిసైడ్ అవుతాం అనమాట. మనం ఏ విధంగా మనకి రేపు ఇంట్రాడే కొద్దిగా డౌన్ఫాల్ రావాలా. ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో మనకు కనబడుతుందన్నమాట. రేపు కానీ ఎల్లుండి నుంచి మనకి లెవెల్కి అటెంప్ట్ అవ్వాలి. మార్కెట్ వచ్చిన తర్వాత నుంచి దీనికి వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతుంది మార్కెట్ ఇంకెంత హెల్దీ కరెక్షన్ వెళ్తుందా, లేదా ఇక్కడ నుంచి మనకి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందా, అప్పుడు వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి రెసిస్టెంట్ ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ రేపు ఒకవేళ గుడ్ న్యూస్ ఏదైనా భయంకరమైన గుడ్ న్యూస్ వచ్చి ట్రంప్ గారు వరకు కానిచ్చి, లేకపోతే ఏదైనా వరల్డ్ వైడ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి కానీ ఏదైనా న్యూస్ మంచి వచ్చిందంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మనకి 25,000కి వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. అలాగా అంటే ఈ లెవెల్ దగ్గర వెళ్తాను కాదు, ఈ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళే పాసిబిలిటీ తక్కువే. మార్కెట్ కొద్ది హెల్దీ కరెక్షన్ వైపు వచ్చి వెళ్ళాలి. మార్కెట్ వెళ్తే తర్వాత ఈ లెవెల్ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మనం టార్గెట్ పెట్టుకోవడం, లేదు అంటే మాత్రం ఏ క్షణంలో అయినా సరే సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అయితే మన ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంట్రాడే బేసిక్లో చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ గ్రాఫ్ చూపిస్తాను. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ
అదేవిధంగా మన రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఆల్రెడీ మీకు నేను నిన్న మెన్షన్ చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. ఇది మల్టిపుల్ టైం లెవెల్ టెస్ట్ చేసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం అనేది తీసుకెళ్ళడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ కూడా ఈ మల్టిపుల్ టైం టచ్ అవుతుంది మార్కెట్ ఈ లెవెల్లోనే మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ప్రజెంట్ ఉందన్నమాట. ఇప్పుడు మార్కెట్ సైడ్ జోన్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సైడ్ జోన్లోకి రావాలంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత సైడ్ జోన్లోకి వచ్చి కొద్దిగా సెల్లింగ్లో హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ రావాలన్నమాట. అలా వస్తే మార్కెట్ డెఫినెట్గా మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మనకి ఇందాక చెప్పాను కదా, సపోర్ట్ లెవెల్ దగ్గరికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ ఇంకో సపోర్ట్ లేదు. అది రేపు సపోర్ట్ లెవెల్ మాత్రం అది రేపు చెప్పుకుంది, ఎందుకంటే అంత ఈజీగా అంత డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ లేదు. ఇందా చెప్పిన సపోర్ట్ లెవెల్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. సో అదేవిధంగా ఒకవేళ మనకి గుడ్ న్యూస్ ఏదైనా వస్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ 25,000 దగ్గర మనకి చూసుకుందాం. లేదు ఒకవేళ 25,000 నుంచి వెళ్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్కి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అదే గుర్తు చేసుకోవాలి. అదే మార్కెట్ అంటే ఇక్కడ వచ్చిన సెల్లింగ్ ప్రెజర్ హెల్దీ కరెక్షన్ అంటాం. ఇక్కడ వచ్చిన సెల్లింగ్ ప్రెజర్ని మాత్రం కొద్దిగా మనకి సెల్లింగ్ అంటే ఇక్కడ హెల్దీ కరెక్షన్, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర హెల్దీ కరెక్షన్ ఉంటాం. ఇది సెల్లింగ్ ప్రెజర్ అంటాం. ఈ లెవెల్ దగ్గర నుంచి వచ్చింది, ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర నుంచి వచ్చింది మనం కరెక్ట్ మన రెసిస్టెంట్ లెవెల్ కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే పర్టికులర్గా మనకి నిఫ్టీ కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు హెల్దీ కరెక్షన్ వైపు రావాలి మార్కెట్. ఒకవేళ వస్తే మాత్రం దాన్ని మనం హెల్దీ కరెక్షన్ వైపు అంటారు. ఒకవేళ అలా కాకుండా అడ్డదిడ్డంగా ఈ లెవెల్ బ్రేక్ చేసి అప్సైడ్ మూమెంట్ వెళ్ళి 25,000 దగ్గర నుంచి కరెక్షన్ మనకు వెళ్తే అది సెల్లింగ్ ప్రెజర్ అంటాం, ఓకేనా. మనం ఏదైనా సరే వాల్యూమ్ బేస్ చేసుకుని మనం మాట్లాడుకుందాం. సో మార్కెట్లో ఏదైనా వచ్చి ఫ్రెండ్స్, మార్కెట్లో మనకి ఇది పర్టికులర్ అవుతుంది చెప్పి 100% అయితే ఏదీ లేదు మార్కెట్లో. ఎందుకంటే మనకి నేను ట్రేడింగ్ చేసినప్పుడు కానీ 4 విధాలుగా ఆలోచిస్తాను నేను. ఎందుకంటే మార్కెట్ ఇంటర్డే బేసిక్లో సెల్లింగ్ అయితేనే అవుతుంది, రాంగ్ సెల్లింగ్ వస్తుంది. ఆ రాంగ్ సెల్లింగ్ వస్తే నేను సెల్లింగ్ చేయను, బయింగే చేస్తాను. ఎందుకంటే ఒక బయింగ్ వచ్చినప్పుడు జమ్మని ఒక మూమెంట్ రాకెట్ మూమెంట్ వస్తుంది అన్నమాట. ఒక్కోసారి ఆ మూమెంట్ మనం మిస్ చేసుకోకూడదు అనమాట. అదేవిధంగా రాంగ్ బయింగ్ వెళ్ళినప్పుడు మార్కెట్ కొద్దిగా హెల్దీ కరెక్షన్ వచ్చి సెల్లింగ్ వస్తుంది. ఆ సెల్లింగ్లో ఈ మూమెంట్లో కూడా మనం వదులుకోకూడదు. ఇక్కడే మనకి డబ్బులు ఈజీగా మనకి ఈ సెల్లింగ్ చెప్పడానికి మనకి మార్కెట్ అమౌంట్ అప్పుడే మనకి జనరేట్ అవుతుంది అనమాట. మనం 1000 రూపాయలు అనుకున్న దానికి 3,000 4,000 వచ్చి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. 10,000 అనుకున్న 40,000 50,000 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఒక 1,00,000 రూపాయలు మనం అనుకుంటే 3-4 లక్షలకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అనమాట, ఓకేనా. ఏదైనా సరే మార్కెట్లో మనకి ఆ ప్రెజర్ మనకి విత్ వాల్యూమ్ ప్రకారం వచ్చినప్పుడు మనకి బయింగ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఈజీగా అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఆ మూమెంట్లో మనకు దొరుకుతుంది అన్నమాట. మీరు చాలా చూస్తుంటారు మనకి మార్కెట్ సెల్లింగ్ జరుగుతుంది ఇంటర్డే బేసిక్లో 5 మినిట్స్ కానీ 50 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ క్యాండిల్ మరి చాలామంది పెట్టుకుంటారు కదా. పెట్టుకుని సెల్లింగ్ జరుగుతుంది, ఇంకా సెల్లింగ్ జరుగుతుంది అనుకుంటారు, దాన్ని టక్మని లేపేస్తారు పైకి. ఆ మూమెంటం కావాలి మనకి. అదేవిధంగా మార్కెట్ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొద్ది సైడ్ జోన్లోకి వచ్చి సెల్లింగ్ చేస్తారు. ఆ సెల్లింగ్ చేసినప్పుడు మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మనం పట్టేయాలి. ఆ పట్టడం మాత్రం ఎక్స్పీరియన్స్ కావాలి, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆషామాషి కాదు అది. ఆ లెవెల్ పట్టుకోవడం అంటే ఆ లెవెల్ పట్టుకున్నామంటే మాత్రం జస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు మనకి 100 రూపీస్ ప్రీమియమ్స్ బై చేసుకుంటే 180-200 కూడా అయిపోయే అవకాశం 10 నిమిషాలు మనకు కనబడుతుంది అనమాట, ఓకే. సో రేపు కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ కూడా. సో జాగ్రత్త కోషిష్గా ఉండండి ఫ్రెండ్స్. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి పెడితే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.